ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కానపల్లి గ్రామం నందు సర్పంచ్ కొనిరెడ్డి కుటుంబ సమేతంగా హనుమంత్ జయంతి వేడుకలు. వేలాదిగా పాల్గొన్న భక్తులు తీర్థ ప్రసాదాలు అందుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు. ప్రజా ప్రయోజనాలను రద్దు చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఆరోపణ. జలమే జీవం, జలమే బలం, జలమే సర్వం అనే నినాదంతో ఈ నెల 31వ తేదీన భారీ బహిరంగ సభ. రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకుల పాత్రికేయుల సమావేశం నందు వెల్లడి. హనుమాన్ జయంతి శోభాయాత్ర. జై శ్రీరామ భక్త బృందం వ్యవస్థాపకులు దశమందం బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి శోభాయాత్రను ప్రొద్దుటూరు పట్టణంలోని పాత మార్కెట్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి సుందరాచార్ల వీధి, గాంధీ రోడ్డు, బొల్లవరం ఆంజనేయ స్వామి గుడి, అక్కడి నుండి రాజీవ్ సర్కిల్, శివాలయం వీధి, మైదుకూరు రోడ్, రిలయన్స్ బంక్ వద్ద ఉన్న హనుమాన్ గుడి నుండి మరలా 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి గుడి వరకు జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో శోభాయాత్ర ఘనంగా నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో దశమందం మనోజ్, దశమందం భువన్ షణ్ముఖ, సాయి, లక్ష్మీపతి, సతీష్ బాబు, గుద్దేటి శివనాగిరెడ్డి, పుల్లారెడ్డి, నూకల వెంకటేష్, తిరుపతి, కాకుమాని హరీష్ మరియు హైందవ సనాతన ధర్మ సోదరులు, సోదరిమణులు, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. Thanks to all of these guys for making me involved in the bhajan song. Please you subscribe to Disco Recording Company. The channel will go in very great way. Thank you. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కానపల్లి గ్రామం నందు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. स्वादुपवस्वविद्याय जन्मने स्वादुरिन्द्राय सुहने सुनाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमागुमदा परिश्रेष्ठुर्मदिरगायो अवस्थिरा मघवध्यस्तनश्वरीभस्तोकाय तनयाय मृडया
मेहुत्तम शिवतम शिवो नस्तु मना भव परमे वृक्ष आयुधं निधाय कृत्तिं वसान आचरपिनाकं विप्रान् आप्यायस्वसमेतु ते विश्वतस्व आप्यायस्वसमेतु ते विश्वतस्वमवृष्टिजं भवावाजस्य सङ्गते इति क्षीरेणाश्नपयामि पंचामृताभिषेकं आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात्। पूजयामि देवालपातात्मजम्मानरयूतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। नमः ओं गोविन्दाय नमः ओं विष्णुवे नमः ओं मधुसूदनाय नमः वामनाय नमः ओं श्रीधराय नमः ओं ऋषिकेशाय नमः ओं पद्मनाभाय नमः ओं दामोदराय नमः ओं शङ्करधराय नमः ओं वासुदेवाय नमः ओं मृत्युम्नाय नमः ओं निरुद्धाय नमः पुरुषोत्तमाय नमः ओं मधोक्षाय नमः ओं नारसिंहाय नमः ओं देवात्मविरामहं हत्यादीपं प्रेक्षामि देवाय परमात्मने त्राहि मान्यताघोरा देव्याच्योदरणास्तुते साक्षादीपं दर्शयामि धूपदीपानन्तरमुखे दुःखा आगमनीयम्। ఎక్కువ పెట్టాకురా వానే అవుతుందా మెంచండి వాడే ఒకటి సార్ ఒకటి తెల్లంగా రాని తెల్లంగా నింగర అంటే పెరుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అమలు చేయటంలో పూర్తిగా విఫలమైందంటూ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. వైసీపీ హయాంలో ప్రతి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ, ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమం, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దడం వంటి ఎన్నో ప్రజా ప్రయోజనాలు కలిగించే పథకాలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని రాచమల్లు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అవన్నీ రద్దు చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈనాటి పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క సౌకర్యం కోసం సామాన్యులకు మేలు చేయాలనే తలంపుతో నూతన సంస్కరణల దిశగా ప్రయాణం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆయన యొక్క ఆలోచనలో నుంచి ఉద్భవించినటువంటి పథకాలు కోకొల్లలు. అందులో
గ్రామ వాలంటరీ వ్యవస్థ అత్యద్భుతం. ఇది ఈ రాష్ట్రము ఎల్లలు దాటి భారతదేశం యొక్క సరిహద్దులు దాటి ప్రపంచంలో మిగతా దేశాలు కూడా దాన్ని అధ్యయనం చేసేంత స్థాయికి ఆ విధానం మన్ననలు పొందగలిగింది. రెండవది, ఎక్కడికో ఒక 2-3 పల్లెలకు కలిపి ఒక పల్లెలో చౌక దుకాణంలో సరుకులు ఇస్తారు. బియ్యము, కందుబేళ్ళు, నూనె, మరొకటి 2-3 పల్లెలకు కలిపి కూడా ఒక చోట ఇచ్చే విధానం ఉంది. గిరిజన ప్రాంతాల్లో అయితే, షెడ్యూల్ ట్రైబ్స్ ఉండే చోట అయితే చాలా దూరం పోయి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 10 పల్లెలకు కూడా కలిపి ఒక చోట ఇచ్చేది ఉంది. చిన్న పల్లెలు అవి. లేదు, 2-3 సందులు దాటి, వీధులు దాటిపోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే ఆ స్టోర్ డీలరు 30 రోజులు ఇయ్యడు. నేను ఈ 10 రోజులు మాత్రమే ఇస్తా ఈ సమయం అంటాడు. వాడు చెప్పిన 10 రోజులలో ఈ పేదవాళ్ళ దగ్గర డబ్బు లేకపోతేనో, లేకుంటే వీళ్ళకు పనికి పోయే దినాలలో కుదరకపోతేనో, పోకపోతే వాడు ఇయ్యడు. సరే, వాడు ఇయ్యడు కదా అని చెప్పి ఆ 10 దినాల్లోనే 30 రోజులు వేయాలా, వాడు 10-15 దినాలే వేస్తాడు. ఆ 10-15 దినాల్లోనే పోతే వాడు బీగం వేసి ఉంటాడు. లేదు, అదృష్టం ఉండేవాడు ఉన్నాడు అనుకుంటే ఏలిముద్ర వల్లేదంటాడు. 50 రూపాయలు 60 రూపాయలు ఆటోకి ఇచ్చి పని పోగొట్టుకొని 2-3 వీధులు దాటి, ఒక్కొక్కసారి 2-3 పల్లెలు దాటి, ఇంత ప్రజలకు అసౌకర్యం ఉండకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సరికొత్త విధానాన్ని, నూతన విధానాన్ని ఆలోచించగలిగినాడు. అదే ఇంటింటికి రేషన్. ఆ బండి దాదాపు 10,000 బండ్లు అట్లాంటి కొనుగోలు చేసినారు ఇంటింటికి. ఇంకా స్టోర్ డీలర్ దగ్గర పోయి మనం బియ్యం తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా, సరుకులు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఈ బండే మన ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చిపోతుంది. ఇక స్టోర్ డీలర్ లేడని కానీ, బీగం వేసినాడని కానీ, ఏలిముద్రలు పర్లేదని కానీ, 50-60 రూపాయలు డబ్బులు ఖర్చు అవుతాయని కానీ, నా పని పోతుందని కానీ, ఈ అసౌకర్యాలు లేకుండా సామాన్య ప్రజల యొక్క సౌకర్యార్థము వాళ్ళకు తిప్పలు ఉండకూడదని, పని పోకూడదని, డబ్బులు పోకూడదని కేవలం వాళ్ళను దృష్టిలో పెట్టుకొని గొప్పగా ఆలోచించి చేసిన పథకం రేషన్ ఇంటింటికి. మరొకటి గ్రామ వాలంటరీ వ్యవస్థ, రేషన్ ఒకటి. అదేవిధంగా ఇంకా ఆయన ప్రవేశపెట్టే అనేక రకాల పథకాలలో కసువు సేకరణ. ఆ బండి కనిపిస్తుంది, ఇంటింటికి కసువు సేకరణ. ఇది అత్యద్భుతం. ఇది ఇంట్లో ఉండే కసువు తీసుకొచ్చి ఈదులు వేస్తున్నారు. ఈదులు వేస్తే ఈ అమ్మ కసువు నూకి ఆ ఇంటికాడికి, ఆ అమ్మ కసువు నూకితే ఈ ఇంటికాడికి ఫుట్బాల్ ఆడుతున్నారు. రోడ్డు అంతా కసువు అంతా గాలికి చెత్తా చెదరం పోతున్నది. అంటురోగాలు, అనారోగ్యము, అపరిశుభ్రమైన వాతావరణం, ఈ పరిస్థితి ఉండకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి కసువు సేకరణ అటువంటి ఆటోలు కొని, మా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి అయితే 41 మున్సిపాలిటీ అయితే 46 సచివాలయాలు అయితే 46 బండ్లు, ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క కసువు సేకరించే బండి. దాంట్లో తడి చెత్త, పొడి చెత్త అని పెట్టి 2 భాగాలు చేసి ఇంటింటికి ఆ బండి పోయి విజిల్ వేసి ఆ ఇంట్లో ఉండే అమ్మ తెచ్చి కసువు ఇస్తే ఈ బండ్లు వేసుకొని కంపోస్ట్ యార్డ్కి తీసుకుపోయి శుభ్రం చేస్తున్నారు. ఇంటిని శుభ్రం, వీధిని శుభ్రం, ఊరును శుభ్రం, రాష్ట్రం శుభ్రం. అంటురోగాలు, అనారోగ్యం లేకుండా, అపరిశుభ్ర వాతావరణం లేకుండా చేసినాడు. దీని తర్వాత స్కూల్ పిల్లల విషయానికి వస్తే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినాడు. ఇంగ్లీష్ మీడియం సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చి పెట్టినాడు. గోరుముద్ద తీసుకొచ్చి పెట్టినాడు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు స్థానిక చిన్నకేశవ ఆలయం వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయం నందు స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, నైవేద్యాల నడుమ స్వామివారి అలంకరణ తిలకించి భక్తులు పరవశించిపోయారు.
హనుమాన్ జయంతి సందర్భంగా గోపవరం గ్రామం నందు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఎన్నికలలో ఎమ్మెల్యేగా వరద గెలిస్తే ఆంజనేయ స్వామి వారికి వెండి కవచం పాదాలు కిరీటం చేపిస్తానని మొక్కుకొని 2 కిలోల వెండితో స్వామివారి వెండి కవచం పాదాలు కిరీటం సమర్పించి మొక్కుబడి తీర్చుకున్న గోపవరం గ్రామ నాయకులు లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చెల పుల్లయ్య, గోపవరం గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కడప మహానాడు ప్రాంగణం వద్ద ఫోటో ఎగ్జిబిషన్ పనులను పరిశీలించి సలహాలు సూచనలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లెల లింగారెడ్డి. మహానాడు కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందే కాదు, తెలంగాణ రాష్ట్రం కానీ మొత్తం ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో అందరికీ సంబంధించినటువంటి విషయం. ఇక 2 రాష్ట్రాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు కాకుండా విదేశాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కడప జిల్లాలో నిజంగా ఇది రాష్ట్రానికి, దేశానికి సంబంధించినటువంటి మహానాడు కాకుండా కడప జిల్లాలో గత ఎన్నికల్లో సాధించినటువంటి ఒక గొప్ప అవకాశానికి ఇదొక మనం ఉత్సవంగా జరుపుకునేటువంటి సందర్భంగా దీన్ని భావించవచ్చు. ఎందుకంటే కడప పార్లమెంట్లో కేవలం 2 సీట్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది. సమైక్య జిల్లాలో కూడా అంతా కలిపితే 3 సీట్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది. ఎంపీ కూడా చాలా తక్కువతో ఓడిపోయినారు. కాబట్టి గతంలో 11 ఎమ్మెల్యే సీట్లలో 9 గెలిచినాం రాజశేఖర రెడ్డి గారు ఉండే టైంలో. ఆ చరిత్ర పునరావృతమైంది. పైగా దేశంలో ఇక్కడ లేనటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, పారదర్శకత కానీ, బాధ్యత కానీ, పేద ప్రజలకు రాజ్యాధికారం కానీ, మరి అన్ని రకాలైనటువంటి సామాజిక స్ఫూర్తితో, సాంస్కృతిక స్ఫూర్తితో. ఎందుకంటే సంస్కృతి అంటే తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి, తెలుగుదనానికి గుర్తింపు వన్నెత్తించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కూడా ఇది జరుగుతుంది. కాబట్టి ఇది నిజంగా నవ్వుతో నా భవిష్యత్తు అనే రీతిలో దీన్ని అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో ఎటువంటి అసౌకర్యం లేకుండా, ఎటువంటి లోపాలు లేకుండా, కార్యకర్తలకు, ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా దీన్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాలైనటువంటి మరి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పకుండా మిగతా జిల్లాల కంటే కూడా కడప జిల్లాలో గొప్పగా విజయవంతమవుతున్నటువంటి విశ్వాసం మాకుంది. జలమే జీవం, జలమే బలం, జలమే సర్వం అనే నినాదంతో సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 31వ తేదీన సంగమేశ్వరం వద్ద ఉదయం 11 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, ఇదే సందర్భంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాయలసీమ వాసుల డిమాండ్లను ప్రభుత్వానికి తెలపనున్నట్లు రాయలసీమ సాగునీటి సాధనా సమితి వారు గురువారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. చాలా వ్యత్యాసాలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. విభజన సమయంలో శ్రీకృష్ణ కమిషన్ చెప్పిన రిపోర్టు ప్రకారమైన అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ఉన్నాయి. వాటిని సమానంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన తెలంగాణ అసమ అభివృద్ధి కారణంగానే విడిపోయింది. దాని నుంచి పాఠాలు నేర్చుకుని అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయకుండా ఇప్పుడు అమరావతి కేంద్రంగా, రియల్ ఎస్టేట్ కేంద్రంగా ఒక అభివృద్ధి నమూనాని తీసుకొచ్చి పెట్టారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. రెండోది, 2016లో రాయలసీమ రైతులందరూ కలిసి పాదయాత్రగా వెళ్లి సిద్ధేశ్వరం దగ్గర అలుగు కట్టాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుమారు 20 నుంచి 30 వేల మంది రైతులు అందులో పాల్గొన్నారు. అది చేసి దాదాపుగా 9 సంవత్సరాలు అయింది. ప్రజల ఆకాంక్ష సిద్ధేశ్వరం అలుగు కట్టడం. దాన్ని పక్కన పెట్టి ఒక ప్రభుత్వం ఏమో రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటుంది, గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడేమో గోదావరి బనకచెర్ల పథకం అని ఇంకొకటి రంగం మీదకి తీసుకొని వస్తుంది. గోదావరి బనకచెర్ల అంటే గోదావరి నుంచి బనకచెర్లకు నీళ్లు ఎత్తిపోయడం అనేది ఇది మోసపు ఎత్తుగడ. దీన్ని ప్రజలు నమ్మొద్దు అని మేము విజ్ఞప్తి చేస్తూ, ప్రజలు కోరుకుంటున్న సిద్ధేశ్వరం అలుగును అక్కడ నిర్మించాలి. అట్లాగే దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న తెలుగుగంగ, గాలేరు నగరి, అంద్రినీవా, వెలుగోడు ఈ ప్రాజెక్టులన్నీ తక్షణం
యుద్ధ ప్రాతిపదిక మీద నిధులు కేటాయించి దీన్ని పూర్తి చేయాలి. గతంలో బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా, రీసెంట్గా బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా రాయలసీమ ప్రాంతం నుంచి పెండింగ్ ప్రాజెక్టులు తక్షణం పూర్తి చేయడానికి నిధులు కేటాయించమని ప్రజలు డిమాండ్ చేశారు. దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అమరావతి అని వర్షం పడితే నీళ్లు వచ్చి మునిగిపోయే అమరావతి కోసం 1000 కోట్లు అందులో పోస్తున్నారు. కానీ రాయలసీమకు ఇక్కడ నీళ్లు ఇవ్వాలంటే ప్రభుత్వం దాని మీద ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. అందుకని సిద్ధేశ్వరం ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవం సందర్భంగా సిద్ధేశ్వరం దగ్గర భారీ బహిరంగ సభని రాయలసీమ ప్రజా సంఘాలు ఏర్పాటు చేశాయి. ఇందులో రాయలసీమ ప్రజలు అందరూ పాల్గొని ప్రభుత్వానికి రాయలసీమ డిమాండ్లని గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉందని చెప్తూ ప్రజలందరూ కలిసి ఈ మహాసభని, సిద్ధేశ్వరం బహిరంగ సభని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మన సిద్ధేశ్వర అలుగు ప్రజా శంకుస్థాపన చేసి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. కానీ గడిచిన ప్రభుత్వాలు ఏదైనా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం ఎంతో శోచనీయం. ఎందుకంటే ఎన్నో భారీ ప్రాజెక్టులు పెద్ద పెద్ద వ్యయాలతో కూడుకున్నవన్నీ కూడా ప్రభుత్వాలు ముందుకు చేపడుతున్నాయి. అదే స్థానంలో ఎంతో తక్కువ వ్యయంతో కూడుకున్నది మన సిద్ధేశ్వరం అలుగు. కాబట్టి ఈ ప్రాజెక్టు పైన ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించి వెంటనే తక్షణమే నిర్మాణం చేపట్టాలని కోరుచున్నాను. అదేవిధంగా ఇది చేపడితే రాయలసీమ ప్రాంత వాసులందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనది, తక్కువ ఖర్చుతో ఉన్నది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేయవలసిందిగా మా తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 31వ తారీఖున అదే వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా, రాయలసీమ ప్రేమికులందరూ కూడా విరివిగా పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం దగ్గర కేవలం 2 కొండల మధ్య ఒక తక్కువ బడ్జెట్తో అలుగు నిర్మించడం వల్ల రాయలసీమలోని పొలాలు సస్యశ్యామలమవుతాయని గత కొన్నేళ్లుగా సిద్ధేశ్వరం దగ్గర మే 31వ తేదీన అంతకు మేమే ప్రజలుగా శంకుస్థాపన చేసుకొని పోరాడే పరిస్థితి ఈరోజు నెలకొంది. అలాగే శ్రీశైలంలో 100 టీఎంసీలు నిండితే గాని సిద్ధేశ్వరంకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అదే అక్కడ తక్కువ బడ్జెట్తో కేవలం 850 అడుగులతో కూడిన ఒక అలుగు నిర్మించడం వల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది అని డిమాండ్ చేస్తా ఉన్నాము. దీనికి ఇది ఇప్పటిది కాదు, 1952లో ఆంధ్రోద్యమ సమయంలో అప్పటి మద్రాసు ప్రభుత్వం ఇక్కడ సిద్ధేశ్వరం అలుగు కట్టి రాయలసీమ సస్యశ్యామలం చేస్తాము అని ప్రతిపాదించింది. దాని తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ఎక్కడో నాగార్జున సాగర్ కట్టి ఇక్కడ రాయలసీమ ప్రజల నోట్లో దుమ్మెత్తి పోసారు అప్పటి ఆంధ్ర పాలకులు. కాబట్టి ఇప్పటికైనా యువత, విద్యార్థులు అందరూ మేల్కొని రాయలసీమ కోసం కదం తొక్కాలి, గలమెత్తాలి. మే 31వ తేదీన సంగమేశ్వరం దగ్గర సిద్ధేశ్వరంకు తరలి రావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాశీనాయన మండలం ఇడిగలపాడు గ్రామ సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్న నర్సింహులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు అన్వేషు, వీరయ్య, పోలయ్యలు డిమాండ్ చేశారు. బద్వేల్ ఆర్టీఓ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలతో అసభ్యకరంగా ప్రవహిస్తున్నాడని వారు ఆరోపించారు. భూమి సర్వే చేయట కొరకు ప్రభుత్వానికి చలానా చెల్లించినప్పటికీ సర్వేయర్ కొలతలకు వస్తే 1000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని వారు ఆరోపించారు. బోర్ పాయింట్స్కు సర్వే రిపోర్ట్ ఇవ్వాలని 2500 నుండి 3000 వరకు డిమాండ్ చేస్తున్నారన్నారు. అతనిపై సమగ్ర విచారణ చేసి సస్పెండ్ చేయాలన్నారు. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. హనుమాన్ జయంతి సందర్భంగా వేంపల్లి మార్కెట్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన వేంపల్లి మండల పరిశీలకుడు అజ్జుగట్టు రఘునాథ్ రెడ్డి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రైతులు సుభిక్షంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని, హనుమంతుని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ప్రార్థించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వేంపల్లి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ओम नमः विद्महे सर्वसिद्धि च धीमहि तन्नो प्रचोदयात् स्वाहा नीलां देवीं शरणमहं प्रपद्ये हृदयहितरते नमः
विद्महे ऋतवरीरधविडराधिपत्ये वयस्वतीकं दिशाशानोऽस्तु स्वाहा। కడప జిల్లా కాశీనాయన మండలం బాలమ్మ సత్రంలో అనాథాశ్రమంలో బుధవారం బెంగళూరుకు చెందిన కొండవీటి రాజా రమేష్ అంబికా కుమార్తె శరణ్య పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రగతి శ్రీనివాసులు, పి గురువిరెడ్డి, చావుపాటి నారాయణ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఓబయ్య మాట్లాడుతూ లక్షల కోట్లు సంపాదించిన సంపదలో సంతోషం ఉండదని, మనం సంపాదించిన వాటిలో వృద్ధులకు, పేదలకు అన్నదానానికి సహకారం అందించినప్పుడే వచ్చే ఆనందం మరి ఎందులోనూ ఉండదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలమ్మ సత్రం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.